వాస్తవాలను ప్రతిబింబించేలా పత్రికలు పంచేయాలన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. సంస్కృతిని కాపాడటంలో కూడా పత్రికలు తమ బాధ్యత నెరవేర్చాలన్నారు. హైదరాబాద్ లో జరిగిన మనం దినపత్రిక ఆవిష్కరణలో పాల్గొన్న కవిత జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని వర్గాల గొంతును వినిపించి వారికి న్యాయం జరిగేలా పత్రికలు బాధ్యత తీసుకోవాలన్నారు. జరగాల్సిన న్యాయం జరుగుతున్నదా, అన్ని వర్గాల ప్రజలకు అందాల్సినటువంటి వనరులు సరిగ్గా అందుతున్నాయా లేవా అని తప్పకుండా చూసి ఒక అద్దంలాగా గవర్నమెంట్ కూడా ప్రతిబింబించే విధంగా పత్రికలు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే మైనారిటీ వాయిస్ వినిపించాలి. బలం లేని వాడు గొంతుకను వినిపిస్తేనే అది నిజమైనటువంటి పత్రిక అవుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గొంతు అందరూ కూడా వినిపిస్తారు. నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి మా గొంతును ఇంకా బలంగా వినిపించాలే మనం అని కోరుకుంటాను. కానీ ప్రభుత్వంతో పాటు బలం లేని వారి గొంతు, మైనారిటీల గొంతు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారి గొంతు, మహిళల యొక్క గొంతును తప్పకుండా ఈ మనం పత్రిక ప్రతిఫలించాలని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో మనందరికీ తెలుసు, మనది ఒక బ్యూటిఫుల్ కల్చర్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కూడా కలిసి ఉండేటటువంటి కల్చర్. కాబట్టి ఈ పత్రికలో రాజకీయపరమైనటువంటి వార్తలే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వార్తలు, మత సామరస్యానికి సంబంధించినటువంటి వార్తలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా అన్ని అంశాలకు సంబంధించినటువంటి వార్తలు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.